Morning everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. In today's classes, we'll be discussing some national, international and state related issues which are in the news. Coming on to the first topic for today, that is Leads Index 2023. Guys, you all know that in UPSC, APPSC and TSPSC, the questions on indices and reports are prominently asked in the examinations. And basically about the reports which have been released by prominent organizations like WHO, Niti Aayog or prominent ministries of Government of India is been particularly asked. So that is the reason that I have been explaining. I will be explaining about this Leads Index today. This is the index released by Ministry of Commerce and Industry. Okay. Recently, this report Leads Index has been released by Minister for Commerce and Industry. Who is he? His name is Piyush Goyal. He is the Minister for Commerce and Industry. He has released this report in New Delhi. Okay. According to this report, 11 Indian states and 2 union territories were named in Achievers category. Achievers category. Indulo 4 different state categories unnai. This report has said about 4 different state categories. One is coastal states, second is landlocked states, third is northeastern states, fourth is UTs. ఈ 4 డిఫరెంట్ గ్రూపింగ్స్ ని ఈ రిపోర్ట్ అనేది మనం ముందుంచడం జరిగింది. అందులో అచీవర్స్ కేటగిరీలో నిలిచిన 11 స్టేట్స్ మరియు 2 యూనియన్ టెరిటరీస్ గురించి వీళ్ళు తెలియజేయడం జరిగింది. బేసిక్ గా అవేంటంటే ఇన్ కోస్టల్ ఐ హావ్ సెడ్ యూ అబౌట్ 4 గ్రూపింగ్స్ లైక్ ఫస్ట్ వన్ ఈస్ కోస్టల్ గ్రూప్. In this coastal group, what is meant by this coastal group? Basically, the states or union territories which have coastal area. Okay. ఇందులో అచీవర్స్ కేటగిరీలో నిలిచిన రాష్ట్రాలు ఏవంటే వన్ ఈజ్ ఆంధ్రప్రదేశ్, అవర్ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక అండ్ తమిళనాడు. These 4 stood in achiever category among the coastal group states. Second states are landlocked group. Among this achiever కేటగిరీలో నిలిచిన స్టేట్స్ ఏవంటే మన తెలంగాణ, తర్వాత ఉత్తరప్రదేశ్, పంజాబ్ అండ్ హర్యానా. ఓకే. అండ్ నార్త్ ఈస్టర్న్ గ్రూప్ లో ముఖ్యంగా అచీవర్స్ దాంట్లో నిలిచిన స్టేట్స్ ఏవంటే వన్ ఈజ్ అస్సాం, సెకండ్ వన్ ఈజ్ సిక్కిం, థర్డ్ వన్ ఈజ్ త్రిపుర. ఫోర్త్ యూనియన్ టెరిటరీస్ లో మంచి డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ఉండే యూనియన్ టెరిటరీస్, హైలీ డెవలప్డ్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా అవి రెండు ఈ లీడ్స్ ఇండెక్స్ లో అచీవర్స్ కేటగిరీలో నిలవడం జరిగింది. దట్ ఈస్ చండీగఢ్, ఢిల్లీ. ఈ 11 స్టేట్స్ అండ్ 2 యూనియన్ టెరిటరీస్ వేర్ నేమ్డ్ ఇన్ అచీవర్స్ కేటగిరీ ఇన్ దిస్ లీడ్స్ ఇండెక్స్. బేసిక్ గా మనం ఇప్పుడు ఈ లీడ్స్ ఇండెక్స్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇట్స్ లైక్ దిస్ ఈస్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పాను కదా. అండ్ క్వశ్చన్ క్యాన్ బి ఆస్క్డ్ లైక్ దిస్, విచ్ డిపార్ట్మెంట్ అని కూడా అడగచ్చు. ఎప్పుడు మినిస్ట్రీ కాకుండా అప్పుడప్పుడు డిపార్ట్మెంట్ మీద క్వశ్చన్ కూడా వస్తూ ఉంటాయి. దిస్ రిపోర్ట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై డిపిఐఐటి. ఈ డిపిఐఐటి లేకుండా ఎగ్జామ్ లో క్వశ్చన్ రానే రాదు. ప్రతి ఇయర్ TSPSC, APPSC లో DPIIT మీద డిపార్ట్మెంట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఇన్ వన్ ఆర్ ద అదర్ వే. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ దిస్ DPIIT? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. This is a department under Ministry of Commerce and Industry. Okay, దానికి మినిస్టర్ పీయూష్ గోయల్ అని మనం ఇందాక మాట్లాడుకున్నాం. బేసిక్ గా దిస్ లీడ్స్ రిపోర్ట్ ఇచ్చారు కదా, దిస్ వాస్ కన్సీవ్డ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ విచ్ వాజ్ రిలీజ్డ్ బై వరల్డ్ బ్యాంక్.
అంటే వరల్డ్ బ్యాంక్ సంస్థ ప్రతి ఇయర్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆన్ లైన్స్ ఆఫ్ దాట్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ దిస్ లీడ్స్ ఇండెక్స్. ఓకే, లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని ఆధారంగా చేసుకొని దాని బేసిస్ మీదనే ఈ లీడ్స్ ఇండెక్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. మరి ఎప్పుడు తీసుకొచ్చారంటే 2018 లో తీసుకొచ్చారు. ఓకే, ఈ ఎల్పిఐ కి మరియు లీడ్స్ కి ఒక డిఫరెన్షియేషన్ ఉంది, అదేంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. బేసికలీ దిస్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలైస్ ఎంటైర్లీ ఆన్ ద సర్వేస్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్. ఒక పర్సెప్షన్ ఆధారంగా అంచనా వేసి వీళ్ళు ఈ సర్వేస్ చేసి దాని ఆధారంగానే వీళ్ళు ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. బట్ లీడ్స్ లో ఏమవుతుంది అంటే మన లీడ్స్ ఇండెక్స్ లో ఇట్ ఇన్కార్పొరేట్స్ బోత్ ద పర్సెప్షన్ బేస్డ్ సర్వేస్ యాజ్ వెల్ as ఆబ్జెక్టివిటీ. వీళ్ళు పర్సెప్షన్ బేస్డ్ సర్వేస్ ని మాత్రమే కాకుండా ఆబ్జెక్టివిటీని కూడా కన్సిడర్ చేస్తారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ సర్వే యొక్క రోబస్ట్నెస్ అండ్ కాంప్రిహెన్సివ్నెస్ అనేది ఒక రేంజ్ కి పెరిగి ఈ ఎగ్జాక్ట్ అనాలిసిస్ అనేది కరెక్ట్ గా నిర్వహించడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ దిస్. సో మరి అసలు ఈ 5th ఎడిషన్ ఆఫ్ లీడ్స్ 2023 అసలు దేని గురించి చెప్పింది అంటే ఇట్ బేసికలీ ప్రొవైడెడ్ ఇన్సైట్స్ ఇంటూ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ అవర్ కంట్రీ. సో క్వశ్చన్ ఇందులో నుంచి ఎలా వస్తుంది అంటే మనం ఇందులో 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్. అదేంటంటే ఇట్ కమ్స్ అండర్ విచ్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ డిపిఐఐటి. దిస్ లీడ్స్ రిపోర్ట్ ఈస్ రిలీజ్డ్ బై విచ్ డిపార్ట్మెంట్ అంటాడు, ఇట్ ఈస్ డిపిఐఐటి. మరి ఈ డిపిఐఐటి కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఒక్కొక్కసారి డిపార్ట్మెంట్ కాకుండా డైరెక్ట్ గా మినిస్ట్రీ కూడా అడుగుతాడు. సో యూ హ్యావ్ టు నో దిస్, రైట్? మరి ఇందులో భాగంగా అచీవర్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఏవి అని అడుగుతాడు, అవి మనం తెలిసి ఉండాలి. కోస్టల్ స్టేట్స్ లో ఏవి, సి ఐ హావ్ రిటన్ ఇట్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు. తెలంగాణ ల్యాండ్ లాక్డ్ లో తెలంగాణ, యూపీ, పంజాబ్, హర్యానా. నార్త్ ఈస్ట్ లో అస్సాం, సిక్కిం, త్రిపుర. ఇక యూనియన్ టెరిటరీస్ లో చండీగఢ్ అండ్ న్యూఢిల్లీ. దీస్ ఆర్ ద 11 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఓకే, ఇది 3rd పాయింట్. ఇంకా 4th పాయింట్ ఏంటంటే ఆన్ లైన్స్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్స్ సర్వే దిస్ లీడ్స్ వాస్ టేకెన్. లీడ్స్ ఇండిసెస్ అనేది దేని ఆధారంగా తయారు చేయబడింది అని అడగచ్చు. సో ఇది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు తయారు చేసిన లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఉంది కదా, దాని ఆధారంగా దీన్ని తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈస్ ద 4th ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇది ఇంకా డిఫరెన్స్, ఎల్పిఐ కి లీడ్స్ కి డిఫరెన్స్ ఉంది, అదేంటో కూడా అడగచ్చు. అదేంటంటే ఇది దీని మీద క్వశ్చన్ రాకపోవచ్చు, బట్ ఒక అంచనా ప్రకారం మీరు తెలిసిపెట్టుకుంటే మంచిది. ఏంటంటే ఎల్పిఐ లో పర్సెప్షన్ బేస్డ్ సర్వే చేసి దాని ప్రకారమే ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. బట్ ఇన్ లీడ్స్ అలాంగ్ విత్ పర్సెప్షన్ బేస్డ్ సర్వేస్ ఆబ్జెక్టివిటీని కూడా చూస్తారు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇది ఈ లీడ్స్ రిపోర్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. బట్ గైస్ ఇది 2023 లో ఇయర్ ఎండ్ లో వచ్చిన రిపోర్ట్. ఎవ్రీ ఇయర్ ఇలాంటి రిపోర్ట్స్ మీద ఎగ్జామ్స్ లో వస్తున్నాయి. సో యాజ్ దిస్ ఈస్ ద లాస్ట్ రిపోర్ట్ ఆఫ్ 2023 ఇన్ ద ఫోర్త్ కమింగ్ ఏపీపీఎస్సి ఎగ్జామినేషన్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఇన్ February and also TSPSC examinations in forthcoming months, this leads report can be asked for sure. Please try to remember this 5 points which we have discussed. Okay, now coming on to the next topic, that is వన్యప్రాణి బాధిత కుటుంబాలకు పరిహారంగా ఇచ్చే అమౌంట్ ని 10 లక్షలకు తెలంగాణ గవర్నమెంట్ పెంచింది అని చెప్పి ఆర్టికల్ నిన్న ఈనాడులో పబ్లిష్ అయ్యింది. బేసికల్ గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, న్యూస్ ఏంటంటే, మనము కంపన్సేషన్ ఇస్తా ఉంటారు. మనం అప్పుడప్పుడు న్యూస్ లో ఉంటాం, విల్ బి సీయింగ్ ఇన్ ద న్యూస్ దట్ ఏ లయన్ హాజ్ అటాక్డ్ ద హ్యూమన్ బీయింగ్, ఆర్ ఏ చీతా హాజ్ అటాక్డ్, ఆర్ ఎలిఫెంట్ మన ఏనుగు తొక్కేసి మనుషులు చనిపోయారని ఇలాంటి మనం వింటూ ఉంటాం. అలా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కంపన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది కదా గవర్నమెంట్. ఆ ఇచ్చే కంపన్సేషన్ ని ద గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇట్ ఫ్రమ్ 5 lakhs. Previously it was 5 lakhs rupees. Now government has increased it to 10 lakhs. మరి ఇది ఏ మినిస్ట్రీ వాళ్ళు కిందికి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్
ఎన్విరాన్మెంట్. ఇప్పుడు వన్యప్రాణులు అటాక్ చేసినాయి అంటే అది ఆటోమేటిక్ గా వన్యప్రాణులు ఎక్కడ ఉంటాయి, ఫారెస్ట్ లో ఉంటాయి. సో ఇది ఆటోమేటిక్ గా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ కిందకే వస్తుంది. ఓకే, నౌ హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్? These questions are important because the new government has formed in Telangana. So question might be asked. చెప్పలేం, ఒక పాయింట్ ఒకటే క్వశ్చన్ లో ఒక మూడో పాయింట్ కింద దీని గురించి కూడా అడగచ్చు. ద మినిస్టర్ ఈస్ కొండా సురేఖ. కొండా సురేఖ, షీ ఈస్ ఫ్రమ్ ఎర్స్ట్వైల్ వరంగల్ డిస్ట్రిక్ట్. షీ రిప్రజెంట్స్ వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. అండ్ తను ఈ ఒక్క శాఖకే మాత్రమే కాకుండా షీ ఈస్ ఆల్సో ద మినిస్టర్ ఫర్ ఎండోన్మెంట్. ఎండోన్మెంట్ శాఖ. ఎండోన్మెంట్ శాఖ అంటే ఏంటి? దేవాదాయ శాఖ. దేవాదాయ శాఖ మంత్రివర్యులు కూడా ఈమె. షీ ఈస్ ద మినిస్టర్ ఫర్ ద సెకండ్ టైం ఇన్ ద ఎర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్. షీ వాజ్ ద మినిస్టర్ ఇన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో తాను మినిస్టర్ గా ఇంతకు ముందు కూడా బాధ్యతలు నిర్వహించింది. ఓకే, మనం బేసిక్ గా మినిస్టర్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇలాంటి విషయాల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి సమ్ బేసిక్ స్టాట్స్, తెలంగాణకు సంబంధించిన బేసిక్ స్టాట్స్ ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. Coming on to this, the Telangana state animal. Telangana state animal enti? Telangana state animal deer. That is jinka. Right? State bird enti? Telangana state bird is palapitta. We call it Indian roller in English. Indian roller. And Telangana state flower tangedi puvu. This is vividly used during Batukama celebration by our women. And Telangana state tree enti? Jemmi chettu. Right? ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తాయా అని మీరు అనుకోవచ్చు. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. లాస్ట్ టైం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇన్ ద లాస్ట్ 2018 Group 1 or Group 2 examination of APPSC, they have asked about the Andhra Pradesh state animals in a point. ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ లో భాగంగా మూడు పాయింట్స్ ఇచ్చి సి పాయింట్ కింద ఇలాంటిది ఆంధ్రప్రదేశ్ స్టేట్ యానిమల్ మీద అడిగారు. సో దిస్ క్యాన్ బి ఆస్క్డ్. చెప్పలేం, ఇలాంటివి కూడా అప్పుడప్పుడు ఇస్తున్నారు. సో యూ హ్యావ్ టు నో బేసిక్ థింగ్స్ కూడా తెలిసి ఉండాలి. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ వరల్డ్ బాస్కెట్బాల్ డే. ఫర్ ద ఫస్ట్ టైం United Nations has announced a day for a sport. Individual sport kaadu idi, team sport. For the team sport, for the first time, United Nations has announced a day. It is so basically, as whenever we talk, I say about one thing, that important days unnai kada. On this important days topic, a question is being asked every year in the examination. So దీనికి సంబంధించి మనం 3 పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్ ఈస్ ఆన్ విచ్ డేట్ దిస్ డే హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఆర్ సెలబ్రేటెడ్. సెకండ్ వన్ ఈస్ థీమ్. థర్డ్ వన్ ఈస్ ఎయిమ్. ఈ మూడు మీదకి వెళ్ళే క్వశ్చన్ వస్తుంది. బేసిక్ గా ఈ ఫస్ట్ రెండు నుంచే 90% వస్తుంది. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం UN వరల్డ్ బాస్కెట్బాల్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 21st December. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్, బికాస్ ఒక కాంపిటేటివ్ గేమ్, దాట్ టు ఒక టీమ్ గేమ్ కి UN రికాగ్నైజ్ చేసి ఒక అబ్జర్వేషన్ డే అనేది ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. సో ఎగ్జామ్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. UN మీద క్వశ్చన్స్ ప్రతి ఇయర్ వస్తా ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ డే, రైట్? 21st December. అండ్ వాట్ ఈస్ ద థీమ్? థీమ్ ఈస్ బాస్కెట్బాల్ క్రియేటింగ్ ఏ lasting legacy for a better future. This theme is also important. What is the aim ante? The aim was to recognize the pivotal role ante important role of sports, especially basketball sport, in fostering the human resources, peace, development, gender equality. Okay, ఇది దీని యొక్క aim. ఈ 3 points అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ దిస్ క్వశ్చన్ క్యాన్ బి ఆస్క్డ్. ఓకే, అండ్ ఇందులో ఒక బేసిక్ ఇంకొక పాయింట్ ఏముందంటే, ఇది మనం ఆల్రెడీ ఇందాకే చెప్పాను. బాస్కెట్బాల్ ఈస్ ద ఫస్ట్ టీమ్ స్పోర్ట్ టు బి హానర్డ్ విత్ ఎ UN రికగ్నైజ్డ్ ఇంటర్నేషనల్ డే. దిస్ ఇస్ ద ఫస్ట్ టీమ్ స్పోర్ట్. ఇది కూడా ఇంపార్టెంట్. క్వశ్చన్ క్యాన్ బి ఫ్రేమ్ లైక్ దిస్: విచ్ ఈస్ ద ఫస్ట్ టీమ్ స్పోర్ట్ టు బి హానర్డ్ బై యునైటెడ్ నేషన్స్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ డే అని చెప్పి అడగచ్చు. సో దట్ ఈస్
UN World Basketball Day. This is very, very important, guys. Okay, right. Now coming on to the next topic, that is Rabindranath Tagore Literary Prize. The 6th Rabindranath Tagore Literary Prize for the year 2023 was honored to Sukitra Paul Kumar. Sukitra Paul Kumar. She is Sukitra Paul Kumar. బేసిక్ గా ఈ లిటరరీ ప్రైజ్ అనేది లిటరేచర్ రంగంలో బ్రిలియన్స్ ని గుర్తించి వాళ్లకు ఈ అవార్డ్ ని ప్రతి ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దిస్ అవార్డ్ వాజ్ ఫస్ట్ టైం ఫౌండెడ్ ఇన్ 2018 బై ఏ కోపెన్హాగన్ బేస్డ్ మ్యాన్ కాల్డ్ పీటర్ బుండాలో. ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ పీటర్ బుండాలో. ఓకే, ఆయన ఆధ్వర్యంలో నడిచే ఒక ఆర్గనైజేషన్ వీళ్ళని గుర్తించి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద లిటరరీ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి ఈమెకు ఈ సుకిత్రా పౌల్ కుమార్ ఫర్ ఈమెకు దేని మీద ఇచ్చారంటే తను రాసిన బుక్ ఇంపార్టెంట్ బుక్, దట్ ఈస్ దిస్ నేమ్ ఈస్ ఇంపార్టెంట్. నేమ్ ఆఫ్ ద బుక్ సాల్ట్ అండ్ పెప్పర్ selected poems. For writing this book, she was awarded this Rabindranath Tagore Literary Prize. Basically, she is a Indian poet, critic, and she also works as a translator. ఇది లిటరరీ ప్రైజ్ ఇచ్చిన ఆమె పేరు. ఈ లిటరరీ ప్రైజ్ మాత్రమే కాకుండా రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రైజ్ ఫర్ సోషల్ అచీవ్మెంట్ అని కూడా ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. దట్ అవార్డ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రైజ్ ఫర్ సోషల్ అచీవ్మెంట్. This award is given for the famous economist, Indian origin NRI. ఒక రకంగా ఇండియాలోనే పుట్టి ఇక్కడే చదువుకున్నాడు, దాని తర్వాత యుఎస్ వెళ్ళిపోయిన అతను ప్రఖ్యాత అభిజిత్ బెనర్జీ. ఇట్ వాస్ గివెన్ టు అభిజిత్ బెనర్జీ. When did he get Nobel Prize? In the year 2018 he got Nobel Prize for in economics. Okay, right. And ఈ లిటరరీ ప్రైజ్ గురించి తెలుసుకోవాలంటే బేసికలీ దిస్ అవార్డ్ ఈస్ ప్రజెంటెడ్ టు ద వర్క్ ఆఫ్ ఇండియన్ ఆథర్స్. వాళ్ళు ఇండియన్స్ అయి ఉండాలి, వాళ్ళు ఇండియాలో నివసిస్తున్నా లేకపోతే ఎన్ఆర్ఐస్ అయినా పర్లేదు, ఎవరికైనా పర్లేదు, బట్ ఇండియన్ ఆథర్స్ అయి ఉండాలి. వాళ్ళు రాసిన నవల్ కి, షార్ట్ స్టోరీస్, డ్రామా, పోయట్రీ ఇలాంటి విషయాల మీద వాళ్ళు రాసినవి దోస్ షుడ్ బి ఒరిజినల్లీ రిటన్ ఇన్ ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజెస్. ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, 8th షెడ్యూల్ లాంగ్వేజెస్, దాంట్లో రాసుండి అందులో మాత్రమే రాసి ఉండాలి. అండ్ అవి ట్రాన్స్లేట్ చేయబడి ఉండాలి ఇంగ్లీష్ లోకి. ఇది మెయిన్ క్రైటీరియా. ఇలా ఉన్న బుక్స్ లో ద బెస్ట్ బుక్ ని ప్రతి ఇయర్ గుర్తించి దానికి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ గా అఫీషియల్ లాంగ్వేజెస్ 8th షెడ్యూల్ లాంగ్వేజెస్ అన్ని 22 ప్లస్ ఒకటి ఇంకోటి ఇంగ్లీష్, రైట్. మొత్తంగా ఈ 23 లాంగ్వేజెస్ లో ఉన్న వాటికి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అండర్ దిస్ అవార్డ్ $10,000 విల్ బి అవార్డెడ్ యాజ్ cash prize. Okay, and ఇది literary prize. And while we are talking about, we also spoke about the Tagore Prize for Social Achievement. This is given for the people for their outstanding contribution to societal well-being. Societal well-being కి వాళ్ళు చేసిన గొప్ప కాంట్రిబ్యూషన్స్ కి గుర్తింపుగా అలాంటి వారికి ఈ అవార్డ్ ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ AIIA Goa. What do you mean by AIA Goa? All India Institute of Ayurveda Goa. In this slide only one point is important, that is AIA Goa. All India Institute of Ayurveda. ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారని చెప్పి రావచ్చు. In Goa, this has been established in December 2022. So మరి December 2023 లో this marks the first foundation of All India Institute of Ayurveda, which is in Goa. దీనికి సంబంధించిన ఒక కొమామరేటివ్ పోస్టల్ స్టాంప్ ని యూనియన్ ఆయుష్ మినిస్టర్ అయిన శ్రీ సర్బోనంద సోనోవాల్ గారు రిలీజ్ చేయడం జరిగింది. శ్రీ సర్బోనంద సోనోవాల్ ఇస్ ద మినిస్టర్ ఫర్ ఆయుష్. ఆయుష్ లో ఏవేవి ఉంటాయి? ఆయుష్ లో ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ, homeopathy. These all represent this Ayush ministry, which is also called as Ayush. ఈ అన్నిటిని కలిపి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దిస్ ఈవెంట్ వాజ్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ బై పోస్ట్ ఇండియన్ పోస్ట్,
and AIIA. Okay, All India Institute of Ayurveda. Right? Where is it? In Goa. But this event was been jointly organized by both these are in New Delhi. Indulo important point ఏమని చెప్పాను, AIIA Goa is the important point. Now coming on to the next topic for today, that is India's Hardik Singh has clinched men's FIH Player of the Year 2023. FIH అంటే ఏంటి? This is International Hockey Federation. ఈ హాకీకి సంబంధించి ఇంటర్నేషనల్ బాడీ ఇది. దీన్ని ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంటారు. దీని హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ లోని లుసానేలో ఉంది. దిస్ హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ స్విట్జర్లాండ్ లోని లుసానే. ఈ లుసానేలో చాలా ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. ఇది స్విట్జర్లాండ్ లో బేసిక్ గా లుసావేలో, జెనీవాలో ఇలాంటి ఏరియాస్ లో చాలా ఉన్నాయి. అండ్ బేసికలీ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1924. అండ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ యొక్క ప్రెసెంట్ చీఫ్ తాయబ్ ఇక్రమ్. ఇది ఇంపార్టెంట్ కాదు కానీ ఇది అడిగే ఛాన్సెస్ ఉంది. ఇట్ ఈస్ ఇన్ స్విట్జర్లాండ్ లుసానే. ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బేసిక్ గా ఈ FIH ఎవ్రీ ఇయర్ వాళ్ళకు యాన్యువల్ హాకీ స్టార్ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఫర్ ద ఇయర్ 2023 ఇండియన్ హాకీ టీమ్ మిడ్ ఫీల్డర్ హార్దిక్ సింగ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ద ఇయర్ 2023. And Indian hockey team captain Savita Punia was awarded the goalkeeper of the year. This is Hardik Singh. This is Savita Punia. ఈమెకు మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వస్తే ఈమెకు ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రాలేదు. ఈమెకు వచ్చింది గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. మరి ఈయన మాత్రమే ఇప్పటి వరకు ఇండియా నుంచి గెలిచాడంటే కాదు. ఈజ్ ద థర్డ్ ఇండియన్ ప్లేయర్ టు విన్ దిస్ అవార్డ్. ప్రీవియస్లీ మన్ప్రీత్ సింగ్ అండ్ హర్మన్ప్రీత్ సింగ్ ఆల్సో వోన్ ఇట్. అండ్ సవితా పూనియాకి ఇది ఫస్ట్ టైం రావడం కాదండి, ఆల్రెడీ 2 times వచ్చింది ఇన్ 2021 and 22. దిస్ ఇస్ ద థర్డ్ టైమ్ కన్సిక్యూటివ్ టైమ్ షీ ఈస్ విన్నింగ్ దిస్ అవార్డ్. సో ఇది ఇంటర్నేషనల్ అవార్డ్ హాకీ ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చింది కాబట్టి హాకీ మీద క్వశ్చన్స్ ఆల్రెడీ మళ్ళీ రావడం స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. దిస్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే రైట్. బేసిక్ వీళ్ళకి సంబంధించిన పాయింట్స్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒక అందాజా చూసుకోండి పైన. హార్దిక్ వాజ్ అవార్డెడ్ 2021 అర్జున అవార్డ్. And he was also part of India's Tokyo Olympics 2020 bronze winning team. Savita Punia, as I have already said you, third consecutive time tanaku raavadam. She received Arjuna Award in 2018. As Arjuna Award, we are reading it here. We'll revise the Arjuna Awards 2023 once more. From Telugu states, who are the people who have been awarded Arjuna Award in 2023? One is Husuddin, boxer Husuddin from Nizamabad. And shooter Isha Singh. Okay, right. And KL Ratna Award everku vachindi. KL Ratna Award has been given to Ranki Reddy and Chirag Shetty. Ranki Reddy is from Andhra Pradesh and Chirag Shetty is from Maharashtra. Basically these are the prominent Indian badminton doubles player. వీళ్ళకు ఈ ఇయర్ ఈ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో అవి ఖేల్ రత్న ధ్యాన్ చంద్ అవార్డ్, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్, అర్జున అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్ మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. సో అది మనం డీటెయిల్ గా ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇవి తెలుగు స్టేట్స్ ప్లేయర్స్ గురించి ఎందుకు చెప్పానంటే మన స్టేట్స్ మనం రాసేది TSPSC అండ్ APPSC ఎగ్జామ్స్. సో ఆటోమేటికలీ ఇవి అప్పుడు ఇంపార్టెంట్ అవుతాయి. రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. Next topic, there are some MCQs given here. We will be discussing in length about them. Okay, the Galepu Special Administrative Region that was recently in news is located in which country? Options given here are Nepal, China, Bhutan and India. India loni Sikkim state అని చెప్పి కూడా ఇచ్చాడు. సో మరి అలా బ్రాకెట్ లో కూడా ఇచ్చాడు కాబట్టి అదే అనుకుంటారు చాలా మంది, బట్ అది కాదండి. బేసికలీ దట్ ఈస్ ఇన్ భూటాన్. రీసెంట్ గా భూటాన్ కింగ్ ఉన్నారు కదా, భూటాన్ కింగ్ పేరు మనం ఐ థింక్ వీ హావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. హిస్ నేమ్ ఈస్ జిగ్మే కేసర్ నామ్గ్యాల్ వాంగ్చుక్. ఈ నామ్గ్యాల్ వాంగ్చుక్ భూటాన్ కి సంబంధించిన అతను. ఈ రాజవంశం ఇండియాతోని చాలా క్లోజ్ గా ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొలిటికల్ అఫిలియేషన్స్. ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ రాజవంశం మనతో చాలా క్లోజ్ గా ఉంటుంది. హీ హాజ్ రీసెంట్లీ అన్వీల్డ్ ద ప్లాన్స్ ఫర్ దిస్ Galepu Special Administrative Region, which is a project Bhutan government is going to construct near the Indian border. దీనికి
ఒక $4.5 బిలియన్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. భూటాన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్ ప్లస్ కొన్ని మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ నుంచి తీసుకొచ్చి అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దట్ దేర్ ఎయిమ్ ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ గెలెపూ టౌన్. ఇది గెలెపూ టౌన్ అనేది చూసుకుంటే భూటాన్ లో సదర్న్ పార్ట్ ఆఫ్ భూటాన్ లో ఉంటుంది, విచ్ హెస్ బార్డర్ విత్ అవర్ కంట్రీ ఇండియా. ఓకే, దీన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి దీన్ని ఒక ఎకనామిక్ హబ్ గా క్రియేట్ చేసి జస్ట్ ఈ రీజియన్ కి సంబంధించినంత వరకు మాత్రము ఒక ఎకనామిక్ హబ్ ని క్రియేట్ చేసి భూటాన్ లో ఉన్న యువతకు మంచి మంచి ఉద్యోగాలు కల్పించడానికి దీన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బేసికలీ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ హెల్పింగ్ దెమ్ విత్ దట్. ఓకే, రైట్. సో ఆన్సర్ ఈస్ భూటాన్ అండి. Coming on to the next topic, that is the proposed international north-south transit corridor will pass through which of the given countries అని అడుగుతున్నాడు. Options given are A. Russia, B. Iran, C. Azerbaijan, D. Uzbekistan. Will not pass through అన్నాడు. అంటే ఇది ఏ దేశం గుండా అయితే వెళ్ళదు అని అడుగుతున్నాడు. బేసికలీ INSTC వెళ్ళే కంట్రీస్ ఏమేంటి? 1. It starts in India. అంటే మన ఇండియా దిక్కు నుంచి చూస్తున్నప్పుడు ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి బేసికలీ ఇరాన్ లో ఉన్న చాబర్ పార్ట్ కి కనెక్ట్ అవుతుంది. ఇండియా నుంచి వెళ్ళేది గూడ్స్. అక్కడ నుంచి ఇరాన్ అంతా రోడ్ ఆర్ రైల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యి అజర్బైజాన్ కి వెళ్తాయి. అజర్బైజాన్ గుండా వెళ్ళి దాని తర్వాత అక్కడి నుంచి రష్యాకు అండ్ దాని తర్వాత యూరోపియన్ కంట్రీస్ కి కూడా గూడ్స్ అవసరమైతే వెళ్తాయి. ఈవెన్ ఇందులో మధ్యలో సెంట్రల్ ఏషియన్ నేషన్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. బట్ బేసిక్ గా ఒక సెంట్రల్ ఏషియన్ కంట్రీ ఉంది, దాని కనెక్టివిటీ ఉండదు. అదేంటంటే ఉజ్బెకిస్తాన్. ఐ హావ్ ఈవెన్ గివెన్ పుట్ ఎ మ్యాప్ అబౌట్ ఇట్, యూ క్యాన్ సీ ఇట్ హియర్. ఇది బేసిక్ గా ఇప్పుడు యూరప్ కి ఇండియా నుంచి వెళ్లే రూట్ ఆర్ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే సప్లైస్ అన్ని ఇలాగే వస్తుంటాయి. బట్ ఈ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఇలా వేద్దాం అనుకుంటున్నారు. దిస్ ఈస్ ఏ 7,200 కిలోమీటర్ ట్రాన్సిట్ కారిడార్ which passes through, which starts from India via Iran, Azerbaijan and goes to Russia. Okay, right. ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే రీసెంట్లీ రష్యన్ ప్రెసిడెంట్ Vladimir Putin has mentioned plans to connect the INSTC to the port of Murmansk. ఒక పోర్ట్ ఉంటుంది రష్యాలోని ఆర్టిక్ కోస్ట్ లో. ముర్మాంక్స్ అనే ఒక పోర్ట్ ఉంటుంది. ఎక్కడ ఉంది? రష్యాకి ఆర్టిక్ అంటే ఈ ఏరియాలో ఉంటుంది ఈ కనెక్టివిటీ. ఇక్కడ ఈ ఆయిల్ డ్రిల్లింగ్, నేచురల్ గ్యాస్ అనేది చాలా తీస్తూ ఉంటారు. ఇప్పుడు ఇండియాకు వచ్చే సప్లై ఎలా వస్తుందంటే ఇక్కడ వ్లాదివోస్టోక్ అని రష్యా యొక్క ఈస్టర్న్ కార్నర్ లో వ్లాదివోస్టోక్ అనే ఒక పోర్ట్ ఉంది. అక్కడ నుంచి వయా ఈ పార్ట్ నుంచి వచ్చి ఇక్కడ పర్దీప్ కి తెస్తున్నారు, పర్దీప్ కి చెన్నైకి. ఆ ఒక్కటే రూట్ నుంచే వస్తుంది. అది కాకుండా ఇలా కూడా పంపిద్దాం సో దట్ తిరిగే టైం తగ్గుతుంది అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది. కాబట్టి ఇలా పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు. అందువల్లనే రష్యాలోని ఈ భాగం వరకు ఉన్న ఈ ఎన్ఎస్టిసి కారిడార్ ని వీళ్ళు ఇంకొంచెం పైకి కూడా తీసుకెళ్తాం అంటున్నారు. ఓకే, దట్ ఈస్ ఎయిర్పోర్ట్ ముర్మాన్స్క్ ఇన్ రష్యన్ ఆర్టిక్ కోస్టల్ ఏరియా. బేసికలీ ఇది ఏరియాస్ నుంచి పాస్ అవుతుందని మనం చదువుకున్నాం ఇందాక. It passes through Iran, Azerbaijan and Russia, which offer the shortest land and sea route between India and Russia. Land and sea route ఎందుకు? కొంచెం ల్యాండ్ ఉంది, కొంచెం సీ ఉంది కాబట్టి. ఓకే, ఇది ముర్మాంస్క్ వరకు కనెక్ట్ అవుతే ముర్మాంస్క్ లో ఉన్న నేచురల్ గ్యాస్ ఆ ఏరియాలో ఉన్న గూడ్స్ ఇవన్నీ కూడా ఆర్టిక్ పోర్ట్ నుంచి ఒక రకంగా ముంబై ఆర్ గోవా పోర్ట్ వరకు 15 days లో తీసుకురావడం కుదురుతుంది. ఓకే, why is India participating in this NSTC corridor అంటే basically there are some key project in this INSTC corridor so that this will act as a counterbalance to China's BRI. చైనా వాళ్ళు చేసే ఈ BRI ఉంది కదా, మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం. ఇటలీ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ERI అని. సో దీనికి ఒక బ్యాలెన్స్ లాగా ఇండియా సైడ్ నుంచి ఈ INSTC ని ఇండియా వాళ్ళు ప్రమోట్ చేయడం జరుగుతుంది, ఇండియన్ గవర్నమెంట్. రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ రీసెంట్లీ
Cotton Corporation of India was making news for undertaking minimum support price operations for cotton in India. Where are the headquarters of Cotton Corporation of India అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ గివెన్ ఆర్ న్యూ ఢిల్లీ, భోపాల్, ముంబై, సూరత్. సో ఆన్సర్ ఇస్ ముంబై అండి. బేసిక్ గా ఇన్ విచ్ స్టేట్ కాటన్ ఈస్ హెవీలీ ప్రొడ్యూస్డ్? ఇట్స్ మహారాష్ట్ర. దాని తర్వాత గుజరాత్. అండ్ మహారాష్ట్రలో ఎప్పటి నుంచో కాటన్ ప్రొడక్షన్ చాలా హెవీగా ఉంది. అండ్ మహారాష్ట్ర యొక్క రాజధాని మరియు ఇండియన్ ఎకనామిక్స్ రాజధాని ఎక్కడ? ఇట్స్ ముంబై. మనం ఇప్పుడంటే ముంబైలో రియల్ ఎస్టేట్ ఇవన్నీ వింటున్నాం, పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఇవన్నీ వింటున్నాం, కానీ స్టార్టింగ్ లో ముంబై ఇస్ ఫేమస్ ఫర్ కాటన్ మిల్స్. కాటన్ మిల్స్ మాత్రమే ఉన్నాయి. 1990లో ఇండియాలో ఎల్పిజి రిఫార్మ్స్ రాకముందున్నంత వరకు ముంబైలో జనాలకు మన జాబ్స్ ఇచ్చిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే ఈ కాటన్ ఇండస్ట్రీయే. కాటన్ మిల్స్ చాలా ఎక్కువగా ఉండేవి అక్కడ. బేసిక్ గా ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క పని ఏంటంటే దిస్ ట్రైస్ టు గివ్ మినిమం సపోర్ట్ ప్రైస్. మినిమం సపోర్ట్ ప్రైస్ కింద కాటన్ ప్రొక్యూర్ చేసి రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చేలా చేయడమే ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య కర్తవ్యం. ఈ మధ్య దీని అవసరం పెద్దగా పడట్లేదు, బికాస్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద ఏరియాస్ పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ ప్రైస్ దాన్ ద మినిమం సపోర్ట్ ప్రైస్. ఓకే, సో అందువల్ల దీంతో పెద్దగా అవసరం రావట్లేదు. ఓకే, బట్ ఇది కొన్ని ఏరియాస్ లో దీని సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎలా అంటే ఈ కాటన్ కి పురుగు పట్టడం జరుగుతూ ఉంటుంది కదా, అప్పుడప్పుడు పురుగు పట్టడం, లేకపోతే ఈ క్రాస్ ద కంట్రీ బార్డర్ నుంచి ఈ రాజస్థాన్ ఏరియాస్ లో వామ్ అటాక్స్ జరుగుతున్నాయి కదా, అలాంటి టైంలో మాత్రం ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంచెం రైతులకు హెల్ప్ అవుతా ఉంటారు. ఓకే, ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.